మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరవ్వాలంటూ రమేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మరో నలుగురు కూడా విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరవ్వాలంటూ జోగి రమేష్ కి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. జోగితో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మరో నలుగురు కూడా విచారణకు హాజరయ్యారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించమని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారు. దరిమిల సిఐడి అధికారులు ఈరోజు అటెండ్ అవ్వమని చెప్పేసి నోటీస్ ఇవ్వటం వల్ల వారి దగ్గరకు వచ్చాను. వారు అడిగిన పూర్తి సమాచారాన్ని నాకు తెలిసినంతవరకు వారికి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిందే, ఆ రోజు ఆనాటి మాజీ మంత్రి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన భాష హేయమైన భాష, అసభ్యకరమైన భాష, సభ్య సమాజం తలదించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అమ్మనాబూతులు తిడుతూ నా కొడక అని చెప్పేసి పలుసార్లు సంబోధించిన ఉదంతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన మాటలకి మనస్తాపంతో ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరకన్నా వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే కనీసం చెల్లిస్తాడేమో, ఇటువంటి వెధవలకి బుద్ధి చెప్తాడేమో అని చెప్పేసి ఆ రోజున జరిగిన సంఘటన అంతా కూడా మీరు చూశారు. ఆ రోజు అక్కడికి వెళ్ళటం, నా మీద దాడి చేయటం, నా కారు అద్దాలు పగలగొట్టడం, మా వాళ్ళని కొట్టడం కూడా చూశాను. ఈ పరిస్థితుల్లో అప్పుడున్న సంఘటన 3.5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరలా కక్షతో కార్పణ్యాలతో ఏదో చేయాలా, మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా, దీన్ని భూతత్వంలో చూపించాలా, ఏదో ఇవాళ కొన్ని పేపర్లు కూడా దాడులు చేసి ఎవడు దాడి చేస్తాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున సెలవుల పొలవుల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయాల, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్న ఒక సర్వే తిరుగుతూ ఉంది. ఈ రోజు ఎన్నికలు పెడితే 71 మంది టపా కట్టేస్తారు. టపా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న మాకు అన్నం పెట్టాడు, కడుపు నిండా అన్నం పెట్టాడు. కడుపు నిండా అన్నం పెట్టిన జగనన్న పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు. ఆ బిర్యానీ పెడతా అన్నాడు, పలావ్ పెడతా అన్నాడు.